మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలో గతంలో కోతులు కుక్కలు ఉండేవి. ఇప్పుడు పందు పిల్లలు కూడా వస్తున్నాయి. పందులకు కూడా ఫారాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఎందుకనంటే గేదెలకు హాస్టల్స్ పెడుతున్నారు కాబట్టి అదేవిధంగా పందులకు కూడా ఫారాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. దీని మూలాన ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంటుందని, ఊరికి దూరంగా పందులు ఉండే పరిస్థితి ఉంటుందని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్య విస్తరణపేటగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని సర్వత్రా కోరటం జరుగుతోంది. ఎందుకనంటే మండల ప్రజా పరిషత్ ప్రాంగణానికి మండల రెవెన్యూ కార్యాలయానికి పలు సమస్యలపై పరిష్కారం కొరకు వస్తూ ఉంటారు. గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి తమ ఇంటి రుణాల కొరకు ప్రజలు వస్తూ ఉంటారు. విద్యాశాఖ, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, వీటితో పాటు ముఖ్యంగా వెలుగు కార్యాలయానికి డ్వాక్రా గ్రూప్ మహిళలు వందలాది మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా నరేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్యాలయానికి కూడా ప్రజలు వందలాది మంది వస్తూ ఉంటారు. ఎఫ్ఏలు, మేట్లు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. నరికిన చెట్టు కనుక ఎగురు వేస్తే ఏ రకంగా ఆనందపడతామో అదేవిధంగా గేదెలకు హాస్టల్స్ ఉన్నట్లే పందులకు కూడా గ్రామాల బయట కోళ్ల పౌల్ట్రీ టైపులో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు.